ఎప్పుడు ఒకే రకమైన పులుసు, ఫ్రై ఇలా కాకుండా ఈ విధంగా కొత్తగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. జ్యూసీగా మైల్డ్ స్వీట్ తో చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి చాలు. వారానికి ఒక్కసారైనా ఈ విధంగా చేస్తారు. టేస్ట్ అంత బాగా వచ్చింది. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లోకి 4 ఎగ్స్ వరకు తీసుకోవాలి. ఈ ఎగ్స్ ని చూపించిన విధంగా బీట్ చేసుకోవాలి. ఎగ్ ని క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా 2 నిమిషాల వరకు బీట్ చేసుకున్న తర్వాత ఒక్క చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకుంటే మన రెసిపీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుందండి. అలానే 3 వరకు యాలకులను ఇలా దంచి వేసుకోవాలి. యాలకుల పొడి అవైలబుల్ గా ఉన్నవారు 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 1 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. సుమారు 60 నుండి 70 గ్రాముల వరకు పంచదార సరిపోతుందండి. స్వీట్ ఎక్కువగా తినేవారు మరి కొద్దిగా షుగర్ ని యాడ్ చేసుకోవచ్చు. పంచదారని వేసుకున్న తర్వాత పంచదార కరిగేంత వరకు బీట్ చేసుకోవాలి. ఒకవేళ ఇలా బీట్ చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే పంచదారని మిక్సీ జార్లో వేసి పౌడర్లా చేసి యాడ్ చేసుకోవచ్చు. పంచదార అనేది పూర్తిగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 1.5 కప్పు వరకు పాలని వేసుకోవాలి. సుమారు 150 ml వరకు పాలని తీసుకుంటే సరిపోతుందండి. ఈ పాలు కాగబెట్టినవి కాదండి, పచ్చి పాలని 150 ml అంటే 1.5 కప్పు వరకు వేసుకొని పాలు ఎగ్ అనేది మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఎగ్ లోకి పాలను వేసి మిక్స్ చేస్తూ ఉంటే క్రీమీ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. చూడండి ఈ విధంగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని దీనిని పక్కన పెట్టుకొని ఒక బౌల్లోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. మనం చేసుకున్న ఎగ్ మిశ్రమం అనేది ఈ బౌల్ కి అంటుకోకుండా ఉండడానికి ఇలా నెయ్యిని అప్లై చేసి బౌల్ ని పక్కన పెట్టుకున్నాము. అలానే ఒక పెద్ద బౌల్లోకి ఇలా వాటర్ ని వేసి ఏదైనా ప్లేట్ కానీ లేదా ఏదైనా ఒక చిన్న బౌల్ ని ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు చూపించిన విధంగా నెయ్యి రాసిన బౌల్లోకి ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఏదైనా ఈక్వల్ గా ఉండే బౌల్ ని తీసుకుంటే రెసిపీ అనేది కరెక్ట్ గా కుక్ అవుతుందండి. సో ఈ విధంగా ఈక్వల్ గా ఉండే బౌల్లోకి మన ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని దీని మీద మూత పెట్టి ఆవిరిపోకుండా దీని మీద ఒక ప్లేట్ ని కవర్ చేస్తూ లో టు మీడియం ఫ్లేమ్ లో 15 నుండి 20 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఒక్క 20 నిమిషాల తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లో మనం కుక్ చేసుకున్నాం కదా స్వీట్ అనేది కుక్ అయిందో లేదో చూద్దాం. ఇప్పుడు మూత తీసి ఏదైనా ఒక నైఫ్ కానీ స్పూన్ కానీ తీసుకోవాలి. ఇక్కడ నేను నైఫ్ తీసుకుంటున్నానండి. నైఫ్ తో ఇలా గుచ్చి చూస్తే మన నైఫ్ కి అంటుకోకుండా ఉంటే స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ నైఫ్ కి ఏదైనా కొద్దిగా అంటుకున్నట్టుగా అనిపిస్తే మరొక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్వీట్ ని పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. నైఫ్ తో అంచుల వైపు కొద్దిగా లూజ్ చేసుకొని ఏదైనా ఒక ప్లేట్ లోకి డిమోల్డ్ చేసుకుందాము. ఇలా ఏదైనా ఒక ప్లేట్ ని ఈ గిన్నెపై పెట్టి దీనిని రివర్స్ లో చేసుకుంటే డిమోల్డ్ అయిపోతుందండి. కొద్దిగా ట్యాప్ చేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూడండి ప్లఫీగా ఎంత బాగా వచ్చిందో. దీనిని అప్పటికప్పుడు తిన్నా బాగుంటుంది, లేదా ఫ్రిడ్జ్ లో ఒక 1 అవర్ ఉంచిన తర్వాత తిన్నా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి రెసిపీని ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మరి ఇటువంటి జ్యూసీ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.